వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 76 నుండి 80 వరకు చూద్దాం. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్. ఆర్టికల్ 76 ప్రకారం భారతదేశానికి ఒక అటార్నీ జనరల్ ఉంటారు. అతను కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు. అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అతను ప్రభుత్వానికి న్యాయ సలహాలు ఇస్తాడు. సుప్రీంకోర్టులో కేంద్రం తరపున వాదిస్తాడు. అటార్నీ జనరల్ లోకసభ లేదా రాజ్యసభలో మాట్లాడవచ్చు, కానీ ఓటైతే వేయలేడు. అంటే ఆయన పదవి చాలా ముఖ్యమైనది అయినా పార్లమెంట్లో మాత్రం సభ్యుడైతే కాదు. ఆర్టికల్ 77 కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలు. ఆర్టికల్ 77 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అన్ని కార్యనిర్వాహక చర్యలు రాష్ట్రపతి పేరు మీదే చేపట్టబడతాయి. అంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి ఉత్తర్వు ప్రెసిడెంట్ నేమ్లోనే విడుదలవుతుంది. కానీ వాస్తవానికి ఆ నిర్ణయాలు ప్రధానమంత్రి మరియు మంత్రివర్గం తీసుకుంటారు. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి సమాచారం. ఆర్టికల్ 78 ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలను గురించి తెలియచేయాలి, మంత్రివర్గ నిర్ణయాలను వివరించాలి, అవసరమైతే చర్చ కోసం ప్రతిపాదనలు సమర్పించాలి. దీనివల్ల రాష్ట్రపతి పరిపాలనపై అవగాహన కలిగి ఉంటారు. ఆర్టికల్ 79 పార్లమెంట్ నిర్మాణం. ఆర్టికల్ 79 ప్రకారం భారత పార్లమెంట్ 3 భాగాలతో ఏర్పడింది. 1 రాష్ట్రపతి, 2 లోక్సభ, 3 రాజ్యసభ. అంటే రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో భాగమే. పార్లమెంట్ దేశానికి చట్టాలు తయారు చేసే అత్యున్నత సంస్థ. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ సభ్యుల సంఖ్య గరిష్టంగా 250. అందులో 238 మంది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన సభ్యులు, 12 మంది రాష్ట్రపతి నియమించే నామినేటెడ్ సభ్యులు. ఈ నామినేటెడ్ సభ్యులు సాహిత్యం, విజ్ఞానం, కళ, సామాజిక సేవల రంగాల్లో నిపుణులు. రాజ్యసభ శాశ్వత సభ, దీన్ని రద్దు చేయలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.